హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అలసంద వడలు క్రిస్పీగా ఇంకా తక్కువ ఆయిల్ పీల్చుకునేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ అలసందలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాను. లేదా ఓవర్ నైట్ కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. బాగా నానిన ఈ అలసందలు మిక్సీలో వేసి దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక స్పూన్ రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర అంతా బాగా మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీతో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నవి, అలాగే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వడల్ని వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్ని వడల్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వడలనేవి మాడిపోయి లోపలంతా సరిగా కాలకుండా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వడలన్నీ వేయించుకోవాలి. వడలు వేశాక పైకి తేలుతున్న తర్వాత మరో సైడ్ కూడా తిప్పుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. ఈ వడలు నాటుకోడి పులుసులోకి మరియు ఈవినింగ్ టైం స్నాక్లో కూడా చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.